హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జిఎస్టీ కౌన్సిల్ లేదా జిఎస్టీ మండలి అంటాం. ఈ జిఎస్టీ కౌన్సిల్ లాస్ట్ టైం ఎప్పుడు మీట్ అయింది? లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. ఆ తర్వాత 8 నెలలకి ఇప్పుడు 53వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. మరి ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ వడ్డీని మాఫీ చేయటం కావచ్చు, అపరాధ రుసుములు కావచ్చు, పన్నుకి సంబంధించి చిన్న చిన్న కేసులు తక్కువగా ఉంటాయి కదా, వాటిల్లో జిఎస్టీ విభాగాలు ఎలా పనిచేస్తాయి, అప్పీలు దాఖలు చేయకుండా ఎలా నివారించాలి, వీటన్నింటి గురించి కూడా ద్రవ్య పరిమితులు ఎలా ఉంటాయి, కొన్ని రకాల వస్తు సేవల మీద పన్నుని తగ్గించటం, ఇలాంటి వాటన్నింటి గురించి మాట్లాడారనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే జిఎస్టీ మండలి ఏదైతే ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలో వాటిలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే, ఒకటి ట్యాక్స్ రేట్స్ అన్నటువంటివి. ట్యాక్స్ రేట్స్ని హేతుబద్ధీకరించాలి. చాలా రేట్లు అన్నటువంటివి ఉన్నాయి కదా, మనకి స్లాబ్స్ అన్నటువంటివి ఉన్నాయి కదా. దాంతో ఏమవుతోంది అంటే ఇటు చెల్లింపుదారులకి ఇటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. కాబట్టి అంటే చెల్లించాల్సినటువంటి పన్నుల్లో స్పష్టత, క్లారిటీ అన్నటువంటిది లేకపోవటం వల్ల చాలా వివాదాలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అంటే మనకి 2017వ సంవత్సరం జూలై 1 నుంచి జిఎస్టీ అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. అవునా, 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈ నేపథ్యంలో మనకి జిఎస్టీ స్లాబ్స్ అన్నటువంటివి చాలా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5% జిఎస్టీ కావచ్చు, 12% కావచ్చు, 18% కావచ్చు, 28% కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే 12 అలాగే 18% పన్నుల్ని ఏకీకరించాలి అన్నట్టుగా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట. మరి ఇది కాకుండా ఇంకో ప్రధాన సమస్య ఏంటి అంటే మనకి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటాం. అంటే విలోమ సుంక నిర్మాణం అని. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సరఫరా చేసే ఉత్పత్తుల మీద ఏదైతే పన్ను విధిస్తారో దానికన్నా దాని తయారీకి విధించే పన్ను అన్నటువంటిది ఎక్కువగా ఉంటే దాన్నే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ లేదా విలోమ సుంక నిర్మాణం అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఏమవుతుందంటే ముడి సరుకుల మీద చెల్లించే చాలా పన్నును ట్యాక్స్ చెల్లింపుదారులకు మళ్ళీ తిరిగి వెనక్కిస్తారు. కానీ దాంట్లో ఏమవుతుంది, చాలా డిలే అనేది జరుగుతుండటం వల్ల వ్యాపారాలకు చాలా ఇబ్బంది అన్నటువంటిది వస్తుంది. మనం చూస్తే జిఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయ వృద్ధి అనేది 14% కంటే తక్కువ ఉంటుంది. అలా తక్కువ ఉంటే 5 సంవత్సరాల వరకు మేము భర్తీ చేస్తామన్నట్టుగా స్టార్టింగ్లో జిఎస్టీ కంపెన్సేషన్ అన్నారు. 5 సంవత్సరాలు పూర్తవగానే దాన్ని తీసేసి ఇచ్చారు. కానీ ఈ పరిహారానికి సంబంధించి పరిహార సెస్ని విధించడానికి కొత్త చట్టాన్ని తీసుకురావటం, వసూలైన మొత్తాన్ని రాష్ట్రాలకు పరిహారంగా అందించటం, కానీ మధ్యలో కోవిడ్ అన్నటువంటిది రావటం, దాంతో కేంద్రం అప్పులు చేసి రాష్ట్రాలకి పరిహారాలు ఇవ్వటం, ఆ రుణాలను తీర్చడం కోసం 2026 వరకు మళ్ళీ సెస్ని విధించాలి అన్నట్టుగా కేంద్రం నిర్ణయించటం. మరి వీటన్నింటి నేపథ్యంలో అప్పులు తీరిన తర్వాత 2026కి సెస్ తీసేస్తారనేసి నమ్మకం ఏంటి? ఇప్పుడు మనం చూస్తే 2026 వరకు వసూలయ్యే సెస్ని ఇటు కేంద్రం రాష్ట్రాలు పంచుకుంటాయి. మరి ఆ తర్వాత 2026 తర్వాత కూడా ఈ సెస్ని ఇలాగే కొనసాగిస్తే, లేదంటే దాన్ని 28% స్లాబ్లోకి కనుక తీసుకొస్తే అప్పుడు రాష్ట్రాలకి ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి దానికి కేంద్రం అన్నటువంటిది ఓకే చెప్తుందా? అంటే సెస్ని రద్దు చేయకపోతే ప్రజల మీద భారం పడుతుంది. సెస్ని ఇటు గనక 28% జిఎస్టీలోకి తీసుకొస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లాభపడతాయి. లేదు, ప్రస్తుతం ఏదైతే సెస్ అన్నటువంటిది నడుస్తుందో దీన్ని తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనీ అన్నటువంటిది పంపిణీ అవుతుంది. కానీ వస్తు సేవల్ని ఎవరైతే అంతిమంగా వినియోగిస్తున్నారో వాళ్ళే పన్ను చెల్లించాలి. అలాగే వినియోగించినటువంటి రాష్ట్రానికి పన్ను అన్నటువంటిది సమకూరాలన్నటువంటిదే కదా. డెస్టినేషన్ ట్యాక్స్ అనేటటువంటి విధానంలోనే కదా మనం జిఎస్టీని తీసుకొచ్చాము. మరి ఇది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఈ చట్ట నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం సరళీకృతం చేసి పన్నుని కొంచెం తగ్గిస్తూ వెళ్తే గనక ట్యాక్స్ స్లాబ్స్ అలాగే ట్యాక్స్ బేస్ అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. మరి ఆ నేపథ్యంలో గనక మనం వెళ్తే ఎక్కువ పన్నులు అన్నటువంటివి వస్తాయి, ఇటు దేశ ఆర్థికాభివృద్ధి అన్నటువంటిది కూడా సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో ఏవైతే భారీ జలాశయాలు ఉన్నటువంటివి ఉన్నాయో, రిజర్వాయర్స్ ఉన్నాయో అవి చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాయి. ఇటు సాగునీటికి, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి, పారిశ్రామిక అవసరాలకి, వీటన్నింటి కోసం ఈ డ్యామ్స్ మీద, రిజర్వాయర్స్ మీద ఎక్కువగా ఆధారపడటం అన్నటువంటిది పెరిగిపోయింది. ఫలితంగా ఏమవుతోంది, విపరీతంగా ప్రాజెక్టులు అన్నటువంటివి పుట్టుకొస్తూ ఉన్నాయి. మరి అలాంటి ప్రాజెక్టులు, అలాంటి డ్యామ్లను నిర్మించిన తర్వాత కూడా నీరు పూర్తిగా నిండినా కూడా సరైనటువంటి నీటిని ఇవ్వలేకపోతున్నాయి. ఎందుకు? మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్
ప్రాజెక్టుల స్థితిగతి ఎలా ఉందనేసి కనుక మనం చూస్తే కాలుష్యం అన్నటువంటిది, వ్యర్థాలు, కలుషిత జలాలు అన్నటువంటివి చెరువుల్లోనూ ఇలాంటి డ్యామ్స్లోనూ వచ్చి చేరుతూ ఉన్నాయి. మరి దాన్ని అడ్డుకోవాలా? తాగునీటికి అవి పనికొస్తాయా అండి? మళ్ళీ శుద్ధి అన్నటువంటిది చేయాలి. అలాగే నగరాల మీదుగా చాలా నదులు అన్నటువంటివి వెళ్తూ ఉంటాయి. మరి వాటికి కరకట్టలు అన్నటువంటివి నిర్మించాలా? శుద్ధి చేసిన నీటిని మళ్ళీ వాటిలోకి మళ్లించేలాగా ఏర్పాటు అన్నటువంటిది చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ గంగా పునరుజ్జీవన పథకం అన్నటువంటిది ఉంది. అలాగే చాలా నదుల్ని మళ్ళీ పునరుజ్జీవనానికి తీసుకురావాలి అన్నటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? మనకు వచ్చేటటువంటి వాటర్ని వృధా చేయకుండా మనం నీటిని నిల్వ ఉంచుకోవాలి. ఎందుకని? మనము చూస్తూనే ఉన్నాం నీటి కొరత అన్నటువంటిది ఎంత తీవ్రంగా ఉంది అనేసి. రీసెంట్గా ఢిల్లీలో కూడా చూసాం. మరి ఆ నేపథ్యంలో నీటి ప్రాజెక్టులు అన్నటువంటివి ఎంత నిర్మిస్తూ ఉన్నామో అవి ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్గా కూడా అంతే ఉండాలి. ఇటు ఎన్విరాన్మెంట్కి అంటే పర్యావరణానికి హాని కలిగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలుష్యం లాంటివి కావచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మనము వాటర్ని అలాగా ఆపేసి ఉంచటం వల్ల మిగతా ఆ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అన్నటువంటిది, ఆ ఎకో సిస్టమ్ అన్నటువంటిది దెబ్బతింటుంది. సో మినిమం ఫ్లో అన్నటువంటిది ఉండేలాగా చూసుకుంటూ కావాల్సినటువంటి నీటిని ఆదా చేసుకుంటూ మనం నిల్వ చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నీట్ పీజీకి సంబంధించి ఈ పరీక్షలో లీక్లు అన్నటువంటివి జరిగాయి అన్నటువంటి నేపథ్యంలో కోర్టు కేసులు అవ్వటం, వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఏంటి అంటే నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు. మరి ఈ వారంలో మళ్ళీ షెడ్యూల్ అన్నటువంటిది వెలువడబోతోంది. మ్యాక్సిమం 2024 ఆగస్టు మధ్యలో ఈ నీట్ పీజీ పరీక్ష అన్నటువంటిది నిర్వహిస్తారు. మరి ఈ పరీక్షల్లో గనక ఒకవేళ మాల్ ప్రాక్టీస్ చేసినట్లయితే, సింపుల్గా చెప్పాలి అంటే పరీక్షల్లో లీకేజీలకు గనక పాల్పడితే వాళ్ళని శిక్షించటానికి ఏ చట్టాన్ని తీసుకొచ్చారు? రీసెంట్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఆ చట్టం పేరేంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే అంటాం. ప్రతి సంవత్సరం జూలై 3వ తేదీన దీన్ని మనం జరుపుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ని తగ్గించడానికి, ప్లాస్టిక్ వేస్ట్ని రీసైకిల్ చేయాలి, కంపోస్ట్ చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి తెలియజేయటం కోసం ఈ రోజుని డెడికేట్ చేయటం జరిగిందనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ పొల్యూషన్, వీటి యొక్క హార్మ్ఫుల్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా అవేర్నెస్ని క్రియేట్ చేయటం, అలాగే ఇండివిజువల్స్, బిజినెసెస్, అలాగే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ని తీసుకొచ్చేలాగా ప్రమోట్ చేయటం, అలాగే ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఆ పాలసీ చేంజెస్కి మళ్ళీ ఎక్కువ పాలసీ చేంజెస్ని చెప్పటం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ని, ప్లాస్టిక్ వేస్ట్ని, వీటన్నింటినీ రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించటం, అలాగే ప్లాస్టిక్ పొల్యూషన్కి అగెనిస్ట్గా ఫైట్ చేసేటటువంటి ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని సెలబ్రేట్ చేయటం కోసం మనం ప్రతి సంవత్సరం జూలై 3ని ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేగా జరుపుకుంటాం. ఇక్కడ పిక్చర్లో కనబడుతున్న ఇది ఏదైతే ఉందో ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ ఆస్ట్రిచ్ నెస్ట్ అనమాట. దాదాపు 911 ఎగ్స్ని ఇక్కడ డిస్కవర్ చేయటం జరిగింది. ఈ ప్లేస్ ఎక్కడా అంటే ప్రకాశం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 9 నుంచి 10 ఫీట్ల డయామీటర్తో దాదాపు 911 ఆస్ట్రిచ్ ఎగ్స్ అనేటటువంటివి బయటపడ్డాయి. మరి ఇదొక ఫాజిల్ రిచ్ సైట్. దీని ద్వారా ఏంటి ఇక్కడ ఆస్ట్రిచ్ అనమాట. మనకి లార్జెస్ట్ ఎగ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి ఆస్ట్రిచ్ ఎగ్సే, అవునా? మరి ఆ నేపథ్యంలో ఈ మెగాఫానా అంటాం, అంటే ఏంటి అతిపెద్ద ఈ జంతుజాలం అంటాం. మరి ఈ మెగాఫానా అయినటువంటి ఆస్ట్రిచ్ యొక్క బిహేవియర్, హ్యాబిటాట్ ఎలా ఉంది, ఎలా ఇవి ఎక్స్టింక్ట్ అవుతూ వచ్చాయి, సో వీటన్నింటి గురించి తెలుసుకోవటం కోసం ఈ ఆనవాళ్ళు అన్నటువంటివి మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి. ఇండియా మంగోలియా జాయింట్ ఎక్సర్సైజ్ అయినటువంటి నొమాడిక్ ఎలిఫెంట్ ప్రస్తుతం 16వ నొమాడిక్ ఎలిఫెంట్ ఎక్సర్సైజ్ అన్నటువంటిది ఎక్కడ జరుగుతోంది? ఉమ్రోయ్ అన్నటువంటిది మేఘాలయలో ఉందన్నమాట. మరి దీని కింద ఏంటి 2 దేశాలు కూడా ఇటు మౌంటైనస్ రీజియన్స్లో కావచ్చు, లేదు అనుకుంటే కొంచెం నార్మల్ రీజియన్స్లో కూడా 2 దేశాలు ఒకదానికొకటి ఎలాగ కమ్యూనికేషన్ చేసుకోగలవు, అలాగే ఎలాగ 2 దేశాల ఫోర్సెస్ కలిసి పని చేయగలవు అని తెలుసుకోవటం కోసం ప్రతి సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ని జరపటం జరుగుతుంది. ఇండియాకి మంగోలియాకి మధ్య ఏంటి దాని పేరు? నొమాడిక్ ఎలిఫెంట్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి. భూకంపాల తీవ్రతని కొలవటానికి ఎలాంటి మాపకాల్ని అంటే ఎలాంటి స్కేల్స్ని వాడతాం అన్నట్టుగా.
మరి సింపుల్గా చెప్పాలి అంటే భూకంప లేఖని అన్నటువంటిది. ఇదేంటి, భూకంపం పుట్టినటువంటి ప్రాంతం నుంచి తరంగాల తీవ్రత ఎలా ఉంది అని తెలియజేయడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఒక చిన్న పెన్సిల్ లాంటిది ఉంటుంది, కింద ఏమో ఒక వైట్ పేపర్ ఉంటుంది. ఆ భూకంప లేఖన్ అన్నటువంటిది భూకంపం వచ్చినప్పుడు ఇలా ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది, దాంతో ఒక గ్రాఫ్ అన్నటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ గ్రాఫ్నే భూకంపన రేఖా చిత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి చాలా సున్నితమైనటువంటి భూకంపాలని కూడా ఈ భూకంప లేఖని అన్నటువంటిది నమోదు చేస్తుంది. మరి భూకంపాలు సంభవించినప్పుడు శక్తి అన్నటువంటిది ఎలా విడుదలవుతుంది, దాన్ని కొలిచేందుకు ఎలాంటి స్కేల్స్ని యూజ్ చేస్తారు అంటే చూడండి, మెర్కాలీ స్కేల్, రిక్టర్ స్కేల్, రోసీ ఫారల్ స్కేల్ అన్నటువంటిది, షిండే స్కేల్ అన్నటువంటిది, అలాగే ఎంఎస్కే లేదా మెద్వదేవ్ స్పాన్ హువర్ కార్నిక్ స్కేల్ అనేసి ఇలా వివిధ రకాల స్కేళ్లను ఉపయోగిస్తాం. కాకపోతే మనకి మెర్కాలీ స్కేల్ అలాగే రిక్టర్ స్కేల్ ఇవి రెండూ తెలియాలి. మెర్కాలీ స్కేల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత ఎలా ఉంది, దానివల్ల జరిగే నష్టం ఏంటి, ఆ భూ ప్రకంపన యొక్క మొత్తాన్ని కొలిచేటటువంటి స్కేల్ మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది. సో ఇక్కడ మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది ఇంటెన్సిటీ ఎలా ఉంది అన్నట్టుగా తెలియజేస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసరికి రిక్టర్ స్కేల్ని చార్లెస్ ఎఫ్ రిక్టర్ అన్నటువంటి వ్యక్తి తయారు చేశారు కాబట్టి దీనికి పేరు వచ్చింది. మరి రిక్టర్ స్కేల్ అన్నటువంటిది భూకంప సమయంలో బహిర్గతమైన మొత్తం శక్తి, భూకంప పరిమాణం వీటిని తెలుసుకోవటానికి దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఏంటి, రిక్టర్ స్కేల్ అన్నటువంటిది ఈ ఏదైతే ఎర్త్క్వేక్ వస్తుందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తారనమాట. ఇవి కాకుండా మనకి ఇంకొక లైన్ ఇంపార్టెంట్, అవే ఐసోసెస్మల్ లైన్స్ అన్నటువంటివి, అంటే సమ భూకంపన రేఖలు అంటాం. అంటే ఒకే భూకంప తీవ్రత ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడెక్కడున్నాయని కలుపుతూ రేఖలు గీస్తే ఆ ఊహా రేఖల్ని ఐసోసెస్మల్ లైన్స్ అనేసి అంటామన్నమాట. నెక్స్ట్ చూడండి, కాశ్మీరీ నాయకుడైనటువంటి షేక్ అబ్దుల్ రషీద్, ఈయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది ఈ షరతులతో కూడినటువంటి కస్టడీ పెరోల్కి అనుమతించింది. ఆల్రెడీ నిన్న కూడా దీని గురించి చదువుకున్నాం. ఏమని, జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులకి ఈయన నిధులు అందిస్తున్నారన్నటువంటి అభియోగంతో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. తీహార్ జైల్లో ఉన్నారు. కానీ జమ్మూ కాశ్మీర్లో బారాముల్లా నుంచి ఇతను ఎంపీగా గెలుపొందటం జరిగింది. మరి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నాకు అనుమతి ఇవ్వండి అని అడిగితే దానికి ఢిల్లీ హైకోర్టు అన్నటువంటిది ఇప్పుడు సరే షరతులు అనేటటువంటి వర్తిస్తాయి అన్నట్టుగా 2 గంటల కస్టడీ పెరోల్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒక రోజు ముందుగానే లోక్సభ నిరవధిక వాయిదా అయింది. నిరవధిక వాయిదా, దీన్నే అడ్జార్న్మెంట్ సైన్ డై అనేసి కూడా పిలుస్తూ ఉంటాం. ఏంటి, అడ్జార్న్మెంట్ సైన్ డై అనేసి. సైన్ డై అంటే ఏంటి అంటే పర్టికులర్ టైం అన్నటువంటిది లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా చిన్న బ్రేక్ కావాలి అనుకుంటే అడ్జార్న్మెంట్ అనేసి అంటారు. అంటే ఏంటి, పర్టికులర్ టైం అన్నటువంటిది మళ్ళీ తెలుస్తుంది, ఇదిగో నెక్స్ట్ అరగంటలో కలుస్తాము, లేదంటే నెక్స్ట్ 1 అవర్లో మళ్ళీ బిజినెస్ అన్నటువంటి స్టార్ట్ అవుతుంది అనేసి చెప్తే అడ్జార్న్మెంట్. కానీ అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే ఏంటి, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, మీకు మళ్ళీ సమ్మన్స్ అన్నటువంటి వస్తాయి, వెళ్ళిరండి అని చెప్పటాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డై అంటాం, లేదా తెలుగులో నిరవధిక వాయిదా అంటాం. మరి ఆ నేపథ్యంలో 18th లోక్సభ తొలి సమావేశాలు అన్నటువంటివి ఒకరోజు ముందుగానే ఇలా నిరవధికంగా వాయిదా పడటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 65% రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టుకి బీహార్ ప్రభుత్వం అన్నటువంటిది మూవ్ అయింది. ఆల్రెడీ మనం చూసాము, 50% కోటాను మించినటువంటి రిజర్వేషన్లు చెల్లవు అన్నట్టుగా రీసెంట్గా అక్కడి హైకోర్టు అన్నటువంటిది ఈ ఉత్తర్వులు ఇవ్వటంతో ఇప్పుడు బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మరి 50% రిజర్వేషన్ల క్యాప్ని విధించినటువంటి కేసు ఏంటి, ఏ కేసులో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పింది, దీని ఆన్సర్ చెప్పండి మీరు. నెక్స్ట్ చూడండి, భారత ఆర్మీకి 30వ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయన బాధ్యతలు స్వీకరించారు. జనరల్ మనోజ్ పాండే యొక్క స్థానంలో ఇతను నియమితులయ్యారు. మన దేశంలో 2024 జూలై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అన్నటువంటివి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం అన్నటువంటివి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి మన దేశంలో దేశీయ పరిజ్ఞానంతో తొలిసారిగా రూపొందించిన చిప్ ఆధారిత 4G మొబైల్ బేస్ స్టేషన్ అన్నటువంటిది భారత సైన్యానికి చేరింది. బెంగళూరుకి సంబంధించినటువంటి సిగ్నల్ ట్రాన్ అన్నటువంటి సంస్థ ఈ 4G బేస్ స్టేషన్ని భారత సైన్యానికి అందించింది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటికి కొత్త చైర్మన్గా రవి అగర్వాల్ ఈయన నియమితులయ్యారు. మరి 2025 జూన్ వరకు కూడా ఈయన చైర్మన్గా కొనసాగుతారు. నెక్స్ట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లో టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అన్నటువంటిది ఉంది. అందులో ఒక సరికొత్త కప్ప జాతిని కనుక్కోవటం జరిగింది. దాని తల మీద కొమ్ముల్లాంటి ఆకృతులు అన్నటువంటి ఉన్నాయి. ముందుగా ఇదైతే వియత్నాం, చైనా వీటిలో ఎక్కువగా కనపడుతుంది. అది జెనోపెరిస్ మాసోనెన్సిస్ అన్నటువంటి కప్ప జాతి. అయితే దీన్ని ఆ జాతి అనుకున్నాము, కానీ రెండింటి మధ్య జన్యుపరంగా చాలా డిఫరెన్సెస్ అన్నటువంటి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ పరిశోధనల్లో తేలింది. దాంతో ఇదొక సరికొత్త కప్ప జాతి అనమాట. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. నెక్స్ట్ చూడండి, ఆదిత్య L1. ఆదిత్య L1ని సూర్యుడి మీద పరిశోధనల కోసం భారతదేశం ప్రయోగించింది. అవునా? మరి ఈ ఆదిత్య L1 అన్నటువంటిది విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది. అంటే సూర్యుడు మరియు భూమి వ్యవస్థలో ఉన్నటువంటి లాగ్రాంజియన్ పాయింట్స్ అన్నటువంటి ఉంటాయి. L1, L2, L3, L4, L5 అని. అందులో L1 దగ్గరికి మనం ప్రయోగించాం. మరి ఈ L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ అన్నటువంటిది పూర్తి చేసింది. మరి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో దీన్ని ప్రయోగించాము. ఈ ఏడాది జనవరి 6వ తేదీన L1 కక్షలోకి ప్రవేశించింది. ఒక్క పరిభ్రమణం పూర్తవటానికి దీనికి 178 రోజులు పట్టింది. ఈ కక్షలో తిరిగేటప్పుడు రోదసి అంటే స్పేస్లో వివిధ రకాల బలాలు ఈ స్పేస్ క్రాఫ్ట్ మీద పనిచేస్తాయి. దానివల్ల దాని యొక్క లక్షిత ప్రయాణ మార్గంలో చాలా డిఫరెన్సెస్ అనేవి తలెత్తుతూ ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు 178 రోజులు పట్టాల్సి ఉన్నింది, కానీ ఇది కొంచెం డిలే అయిందనమాట. మరి ఇప్పుడు 2వ కక్షలో దాని ప్రయాణం కొనసాగించేలాగా చూస్తున్నారు మన యొక్క శాస్త్రవేత్తలు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది కాబట్టి ఇంకొంచెం టైం దొరికింది అనుకోండి. బాగా ప్రిపేర్ అవ్వాలి మరి. ఆల్ ద వెరీ బెస్ట్.